Class English question number 18 18వ క్వశ్చన్ లో ఏముంది క్వశ్చన్ చూడండి రిలేటివ్ క్లాజ్ ఉంటుంది దీనికి 2 మార్క్స్ ఒకవేళ మనం చక్కగా నేర్చుకుంటే ప్రతి విద్యార్థి దగ్గర 2 మార్కులు మన పాకెట్ లో ఉన్నట్టే సరేనా ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఉంటుంది ఆ క్వశ్చన్ ను మనము రిలేటివ్ ప్రొనౌన్ అని ఎందుకు అంటాము అది ఎలా వస్తుందో చూద్దాం ఫస్ట్ ఆఫ్ రిలేటివ్ క్లాజ్ pronoun and English grammar clauses relative pronoun asalu relative pronoun ante enti a relative pronoun is used to refer to nouns mentioned previously oka vakyamlo vachinatuvanti munduga vachinatuvanti oka noun gunchi idi prastavistundi whether they are people ante aa vachinatuvanti noun adi పీపుల్ కావచ్చు ప్లేస్ కావచ్చు థింగ్స్ కావచ్చు లేక అనిమల్స్ కూడా కావచ్చు లేదా ఏవైనా ఐడియాస్ కూడా కావచ్చు ద మోస్ట్ కామన్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ చూడండి అంటే చాలా ఉన్నాయి అందులో ముఖ్యమైనటువంటి రిలేటివ్ ప్రొనౌన్ ఏవి అంటే నంబర్ 1 విచ్ దట్ హూజ్ హూ అండ్ హూమ్ అంటే మనం ఏం చేయాలంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటేనే ఇవి ఖచ్చితంగా మన మైండ్లోకి రావాలి ఏవి విచ్ దట్ హూజ్ హూ అండ్ హూమ్ నెక్స్ట్ ఏ రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ చూడండి రిలేటివ్ ప్రొనౌన్ జనరల్గా ఇంగ్లీష్లో 2 వాక్యాలను కలిపేటువంటి వర్డ్ని ఏమంటాము కంజంక్షన్ అంటాం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ కూడా 2 వాక్యాలను జాయింట్ చేస్తుంది చూడండి ఈ రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ టు కనెక్ట్ ఏ క్లాజ్ ఒక క్లాజ్ ను చేయొచ్చు ఆర్ ఫ్రేజ్ టు ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఓకే ద క్లాజ్ మోడిఫైస్ అంటే మోడిఫై అంటే ఏమిటి దాని గురించి ఇంకా బాగా చెప్పడం ఆర్ డిస్క్రైబ్స్ వివరించుట ద నౌన్ అంటే క్లాజ్ అనేది నౌన్ ను బాగా డిస్క్రైబ్ చేస్తుంది రిలేటివ్ ప్రొనౌన్ రిలేట్స్ టు ద నౌన్ ఇట్ ఈజ్ డిస్క్రైబింగ్ అసలు రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఆ వాక్యంలోని నౌన్ గురించి మనకు ఎక్కువగా తెలియజేస్తుంది ఓకే గో ఫర్ నెక్స్ట్ చూడండి ఇది చాలా శ్రద్ధగా చూడండి ఇందులో ఎగ్జాంపుల్ డెఫినేషన్ ఏ రిలేటివ్ ప్రొనౌన్స్ స్పష్టంగా ఇవ్వబడ్డాయి క్వశ్చన్ నెంబర్ 18 మీకు మైండ్లో బాగా పెట్టుకోవాలి యూ కీప్ ఇన్ మైండ్ దట్ దిస్ క్వశ్చన్ నెంబర్ 18 రిలేటివ్ ప్రొనౌన్ అండ్ మార్క్స్ 2 మార్క్స్ వెరీ గుడ్ రిలేటివ్ ప్రొనౌన్ ఈ రిలేటివ్ ప్రొనౌన్లో ఇందాక చెప్పాను మీకు హూ హూమ్ హూజ్ విచ్ దట్ వేర్ ఇలాంటివి ఉన్నాయి కదా ఇప్పుడు చూద్దాం హూ అనేది ఎప్పుడు వాడతాం పర్సన్స్ అంటే మనుషులు హూ హూమ్ హూజ్ ఈ 3 అంశాలు మనుషులకు మనం వాడతాం నెక్స్ట్ విచ్ అంటే ఏది అని అర్థం విచ్ అంటే ఏమిటి ఏది అది జంతువులకు లేక వస్తువులకు వాడతాం థింగ్స్ అంటే వస్తువులు అనిమల్ అంటే జంతువులు నెక్స్ట్ దట్ ఏంటే థింగ్ అండ్ అనిమల్ అండ్ వేర్ అంటే ప్లేస్ ప్లేస్ అంటే ఏమిటి స్థలాలు వేర్ అంటే నౌ ఐఎమ్ రిపీటింగ్ మై వర్డ్స్ హూ హూమ్ హూజ్ అనేవి పర్సన్ కోసం చేస్తాము విచ్ థింగ్స్ అండ్ అనిమల్స్ దట్ థింగ్స్ అండ్ అనిమల్ వేర్ అనేది ప్లేస్ కోసం ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ మనకు రోహిణి గాట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు MBA హర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ ఈ క్వశ్చన్ మనకు ఇటీవల SCERT వారు ఇచ్చారు మోడల్ పేపర్ 10th క్లాస్కు కొత్త మోడల్ పేపర్ ఇచ్చారు ఆ మోడల్ పేపర్లోని క్వశ్చనే ఈ క్వశ్చన్ సరేనా ఫస్ట్ ఇదంతా ఒకే క్వశ్చన్ ఇక్కడ ఇంతవరకు ఫుల్ స్టాప్ మళ్ళీ ఇంతవరకు కంటిన్యూషన్ అనమాట మళ్ళీ వినండి రోహిణి గాట్ అండ్ అడ్మిషన్ ఇన్ టు MBA ఇది ఒక వాక్యం హర్ ఎయిమ్ ఈజ్ టు బికమ్ ఏ బిజినెస్ ఉమెన్ 2 వాక్యాలు ఉన్నాయి ఓకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏమంటే ఈ 2 వాక్యాల్లో సేమ్ ఉండేవి ట్రై టు
ఐడెంటిఫై చేయాలి. ఏది? రోహిణి పేరు. సరేనా? రోహిణి అన్నప్పుడు రోహిణి ఏం చేసిందంటే ఆమెకు MBAలో అడ్మిషన్ దొరికింది. మళ్ళీ ఏమంటున్నాడు? హర్ ఏమ్, ఆమె యొక్క ఏం ఏమంటే ఆమె ఒక వ్యాపారం చేయాలని ఆమె అనుకుంటోంది. ఇక్కడ హర్ అంటే ఎవరు? ఆమెనే. హర్ అంటే రోహిణి. కాబట్టి ఏం చేసాము? ఈ రెండు వాటిని ఇలా మీరు చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఐడెంటిఫై ద నౌన్ అండ్ ప్రొనౌన్. మళ్ళీ దీన్ని ఎలా రాయాలంటే ఫస్ట్ ఏం రాసాను చూడండి. ఫస్ట్ ఏం రాశాను?